అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే ఈరోజు మళ్ళీ మా స్కూల్కి వెళ్ళానండి. సో ఒక చిన్న పని మీద అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే నేను చదువుకున్నటువంటి స్కూల్ అన్నమాట. సో చాలా డేస్ అవుతుంది, 11 years 12 years అవుతుంది స్కూల్కి వెళ్ళాక. స్కూల్ ఎలా ఉంది చూద్దామని నేనైతే మా అన్నయ్యలను తీసుకొని అయితే నేనైతే మా స్కూల్కి అయితే వెళ్ళాను. చాలా 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 మెమొరీస్ ఉంటాయి కదా స్కూల్ లైఫ్ అంటేనే. ఒక్కసారిగా స్కూల్కి వెళ్ళగానే అన్ని మెమొరీస్ అయితే అలా గుర్తొచ్చేస్తాయి. ఇక్కడ సరస్వతి గుడి ఉంది కదా, చిన్న విగ్రహం. డైలీ తుడవడము, డైలీ పూజ చేయడము, సరస్వతి ముందు ముగ్గులు వేయడము, క్లీన్ చేసి అవన్నీ గుర్తుకొచ్చేసాయి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను చెప్తున్నా మా పిల్లలకి, ఇక్కడ మేము ఇలా చేసేవాళ్ళమని. మా బృందాన్ని అయితే వెళ్ళి మరి సరస్వతి దగ్గరికి వెళ్ళి మొక్కుతుంది. అండ్ ఇక్కడ పక్కనైతే మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం. అవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడనే ఈ స్టేజ్ పైన మా కరాటా క్లాసెస్ అయ్యేటి, అండ్ ఈ స్టేజ్ పైన మా డ్యాన్స్ క్లాసెస్ అయ్యేటి. అబ్బా ఎన్ని మెమొరీస్ అంటే, ఎవరికైనా స్కూల్ లైఫ్ అంటే అలాంటి మెమొరీస్ అయితే కంపల్సరీగా ఉంటాయి కదా. సో మేము ఇక్కడ ఉన్నప్పుడైతే ఈ క్లాస్ అయితే 7th క్లాస్ ఉండేది, 9th క్లాస్ ఉండేది. సో మేము ఉన్నప్పుడైతే ఇక్కడ దారి లేదు, ఇలాగా రూమ్ ఉండేది. ఇప్పుడైతే ఇట్లా పక్కన అయితే కొత్త రూమ్స్ కట్టారు. ఆ రూమ్స్కి వెళ్ళడానికైతే ఇలానైతే ఒక చిన్న వే చేసినట్టు, దారి లెక్క చేసినట్టున్నారు. ఇక లాస్ట్ కార్నర్లో ఉన్నట్టయితే 10th క్లాస్ మేము ఉన్నప్పుడైతే ఇవేవీ లేవు, కట్టలేరు. మా 10th అయిపోయిన తర్వాత, మా బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఇవన్నీ అయితే కట్టారు. ఇది మాకు 10th క్లాస్ ఉండేది లాస్ట్ది. సో ఇలానైతే చూడండి చెట్లు ఎంత బాగున్నాయి. కంపల్సరీగా మా స్కూల్లోనైతే కంపల్సరీగా చెట్లు అన్నిటి బాగా నాటిపిస్తారన్నమాట. సో స్కూల్కి వెళ్ళగానే అన్ని మెమరీస్ వస్తున్నాయి. మా ఫ్రెండ్స్తో నేను ఆడుకున్న వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, ఖోఖో, కబడ్డీ, అబ్బబ్బా ఇన్ని అంటే చాలా గేమ్స్ ఆడేవాళ్ళం అన్నమాట. నేను మా అన్నయ్యలు అయితే అందరం వెళ్ళి ఇక్కడ స్కూల్లో కూర్చొని, నేను ఇంకా మా అన్నయ్యలకి అన్నీ చెప్తూ ఉన్నాను. మా అన్నయ్యలకి ఇట్లా అందరం కూర్చొని ఇక్కడ జెండా వందనం రోజు జెండా ఎగరవేయడం కానీ, ఈ చెట్ల మధ్యలో మేము ఫొటోస్ దిగేవాళ్ళం ఎక్కువ. ఏదైనా ఫెస్టివల్, ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే అక్కడ ఫొటోస్ దిగేవాళ్ళం సార్ వాళ్ళతో. సో ఇలా ప్రతి ఒక్కటైతే స్కూల్ లైఫ్లో చాలా ఉంటాయి కదా. సో అలానైతే నేనైతే ఇలా అక్కడికైతే వెళ్ళి ఇవన్నీ మెమొరీ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడనైతే మేము జెండా వందనం రోజు అయితే ఇక్కడ మేము జెండా ఎగరేసే వాళ్ళం కదా. సో అది ఇక్కడ పక్కన. అలానే ఇదైతే వాలీబాల్ కోర్ట్ అన్నమాట. మేము ఉన్నప్పుడైతే ఇక్కడ వాలీబాల్ కోర్ట్, అండ్ ఇక్కడ కొంచెం ముందుకైతే ఖోఖో కోర్ట్ అయితే, రెండు అయితే కలిపి ఉంటాయి. సో ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను కదా, ఈ వాల్ అయితే వాలీబాల్ కోర్ట్. చాలా అంటే చాలా ఆడుకునే వాళ్ళం మేమైతే. ఎంత అంటే ఈవినింగ్ 5:30 వరకు అయితే ఆడేవాళ్ళము. ఇక్కడనైతే పిల్లలు అయితే ఇంకా వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. ఇక మా పిల్లలకి కూడా వస్తూ ఉన్నారు. నేను వెళ్తున్నా, నా వెనక వాళ్ళు వస్తున్నారు అన్నమాట. ఇంకనైతే వేరే పిల్లలు అయితే ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. సో ఒకసారి వాలీబాల్ ఆడదామని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. ఆఫ్టర్ 11 సంవత్సరాలండి. 11 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వాలీబాల్ ముట్టడం కానీ, ఆడడం కానీ, నేనైతే 11 సంవత్సరాల తర్వాత నేను మా స్కూల్లో వాలీబాల్ ఆడడం చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. పిల్లలతోటి కలిసి ఆడడం అయితే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా మెమొరీస్ ఉంటాయి కదా ఎవరికైనా. స్కూల్ లైఫ్ అంటే చాలా స్పెషల్ అన్నమాట. కాలేజీ, డిగ్రీ, ఇంటర్, పీజీ, యూనివర్సిటీలో చేయడం ఇదంతా ఒక ఎత్తు, కానీ స్కూల్ లైఫ్లో ఇలా ఆడుకోవడం మాత్రం ఒక ఎత్తు అన్నమాట. సో నేనైతే మా అక్కడ విలేజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి అయితే వాలీబాల్ ఆడుతున్నాను. అది కూడా ఆఫ్టర్ 11 years తర్వాత. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ మా పిల్లల మధ్యలో రావడము, వాళ్ళని పక్కన అనుకుంటా నేను ఆడుకోవడము, చాలా 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 మెమరీ. ఎంతమందికి స్కూల్లో వాలీబాల్ ఆడడం అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఇష్టం. ఇక్కడనైతే ఇది బంగారి బావి అంటారండి. దీంట్లోనైతే పూర్వకాలంలో అయితే మంచినీరు అయితే తీసుకుపోయే వాళ్ళంట. 1959లోనైతే దీన్ని కట్టారు. ఇప్పుడైతే అసలు ఏమీ లేవు, ఓన్లీ ఖాళీగా ఉంది, చెత్త పాడేసేది దాంట్లో. కానీ ఇంతకుముందు అయితే దీంట్లో నుంచి అయితే వాటర్ అయితే తీసుకెళ్లేవారంట పూర్వకాలంలో, మా మమ్మీ వాళ్ళ టైంలోనైతే. ఇక్కడనైతే మా కబడ్డీ కోర్ట్ అండి, ఇది కబడ్డీ కోర్టు. అలానే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడనే పెడతారు కదా, లంచ్ ప్రిపేర్ చేయడానికి అక్కడ రూమ్. ఇదేనేమో ఇంకుడు గుంతానండి, ఇదేమో ఇంకుడు గుంత ఇప్పుడు కొత్తగా కట్టిరంట. సో ఇలా మా పిల్లల్ని తీసుకెళ్ళి అవన్నీ మెమొరీస్ చూసుకుంటూ అవన్నీ హ్యాపీగా అనిపించింది. మా అన్నయ్యలు, ఇంకా నేను, ఇంకా మా చెల్లి, ఇట్లా అందరం కలిసి, ఇంకా మా మమ్మీ కూడా వచ్చారు. మేము ఆడుతున్నామంటే లోపల. ఇంకా మా అన్నయ్యలతో నేనైతే వాలీబాల్ ఆడిన. నేను, మా చెల్లి, మా అన్నలు ఇద్దరు, మా తమ్ముళ్ళు ఇద్దరు కలిసి మేమైతే మంచిగా కొద్దిసేపు వాలీబాల్ ఆడినాము. ఆ పిల్లలు ఇద్దరే ఉండే, వాళ్ళు కూడా మాతో వాలీబాల్ ఆడారు స్కూల్లోనైతే. చాలా బాగా అనిపించింది. చాలా డేస్ తర్వాత ఆడుతున్నాం కాబట్టి అదొక మెమరీస్ అనమాట. మేమైతే కూడా మీ స్కూల్ లైఫ్లో ఇలాంటి గేమ్స్ ఆడి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆ 10th క్లాస్ వాళ్ళ ఫోటో